నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతూ వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బయటకు వస్తున్నటువంటి తరుణం అయితే కనబడతా ఉంది. ఇక బీజేపీ అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. అటు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు, మరొకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు 8 మందికి 8 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్తున్నటువంటి ఆ సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక ప్రతిసారి ఇటు ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో, నామినేటెడ్ పోస్టుల వచ్చినటువంటి సందర్భంలో, అలాగే ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కొన్ని పదవులు వస్తాయన్నటువంటి సందర్భంలో ఒక పేరు అయితే మనకు స్పష్టంగా ఎప్పటికీ వినబడుతూ వస్తుంది. ఆ పేరు వినబడుతుంది కానీ చివరికి అయితే నిరాశ ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఆ పర్సన్కి, అలాగే అక్కడ ఏదైతే ఆ యొక్క నాయకునికి ఉన్నటువంటి అభిమానులకు కూడా నిరాశ ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. ఆ నాయకుడే మనతో పాటుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు, హక్కుల నేతగా పేరుగాంచినటువంటి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. పేర్లు ఇన్నిగానని చెప్తూ వచ్చి నేను తెలంగాణ ఉద్యమకారుడు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, అలాగే తుంగతుర్తికి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ చెప్తూ వస్తున్నాం. కానీ మీ అభిమానులకు అలాగే మీకు కూడా మరి లోపల ఏముందో తెలియదు. కానీ చాలామంది నైరాశ్యానికి లోనవుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోతారనేటువంటి వార్తలు కొన్ని వచ్చినాయి. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి వార్తలు కొన్ని వచ్చినాయి. కొంతమంది అయితే కంటోన్మెంట్కు దయాకరాన్ని వస్తే ఖచ్చితంగా గెలుస్తాడనేటువంటి వాదనలు కూడా చేసినటువంటి పరిస్థితి. చివరికి కంటోన్మెంటు రాలేదు. అటువైపు వరంగల్కు కడియం శ్రీహరి కూతురుకే టికెట్ ఇచ్చినటువంటి సందర్భం. ఎమ్మెల్సీ అయితే మీ చేతిలో పెట్టిర్రు, దాదాపుగా మీరు నామినేషన్ పత్రాలను కూడా రెడీ చేసుకున్నటువంటి సందర్భంలో అది మీ చేతిలోకి వెళ్ళి ఇంకొకరు పోయినటువంటి పరిస్థితి. అసలు దయాకర్ ఫెయిల్యూర్ లీడర్ అనుకోవాలా, లేకపోతే దయాకర్కి ఈ యొక్క పదవులు రావని అనుకోవచ్చా? శ్రీను, అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఒక సానుకూల వైఖరి ఉంటుంది నా విషయంలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు కూడా ఆ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి నేను కూల్గా ఉంటున్నా. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఎలిజిబిలిటీ ఉండడం అనేది దాని మీద చర్చ జరగడం. ఒకటి మీడియా, రెండవది ప్రజలు ఇక్కడైతే యాప్ట్ అవుతాడు, ఇక్కడైతే యాప్ట్ అవుతాడు. కానీ నేను మీకు చెప్పిన మాటే ప్రతిసారి చెప్పి ఏమంటాం బోర్ కొట్టించే ప్రయత్నం చేయను. కానీ నా స్థాయికి తగ్గ అవకాశం కల్పించే పనిలోనే పార్టీ, ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఉంటారు. మీరేమో స్థాయికి తగ్గ అవకాశం వస్తుందని మీరు అంటున్నారు. మేము అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైనా జాయిన్ అవుతారు అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళ ఇంటికి పోతున్నాడు. ఆ తర్వాత ఎవరైనా అలకలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి పోతున్నారు. ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతున్నటువంటి సందర్భం కూడా మీడియాలో వస్తూ ఉంది. కొద్దిసేపట్లో పోబోతున్నాడు కూడా. అద్దంకి దయాకర్ ఇల్లు కూతవేడు దూరంలోనే కనబడతా ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇంటికి కొంత దూరంలోనే ఉంది ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్లేస్. అసలు అద్దంకి దయాకర్ ఇంటికి వచ్చి మరి ఓదార్చుకో అనలేము, కానీ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నమో, లేకపోతే మీ అభిమానులు కొంతమంది కనబడతా ఉంటారు, ఇంకా నైరాశ్యంలో ఉన్నటువంటి వాళ్ళ కోసము మాట్లాడేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు చేసినటువంటి దాఖలాలు కనబడట్లేదు కదా. మరి అద్దంకి దయాకర్ నైరాశ్యంలో ఉన్నాడని అనుకోవట్లేదా, లేకపోతే అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో సత్సంబంధాలు కొనసాగుతున్నట్టే? నాకు ఆ అవసరం రాదు కాబట్టి, నన్ను కన్సోల్ చేయడానికి రానవసరం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు రారు. ఎందుకంటే తెలుసు, మా ఇద్దరికి తెలుసు, మాట్లాడుకునేది తెలుసు, మాట్లాడలో అంతరాలు తెలుసు, ఎప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలనేది కూడా పెద్దగా పెద్ద చర్చలు అక్కర్లేదు. ఒక రకంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు నాకేమైనా చెప్పాల్సిన అవసరం కూడా రాదు. అంటే తను ఏం చేయాలన్నా కూడా, ఎలాంటి సందర్భాల్లో చేయాలన్నా కూడా తను చేయగలడు. ఎందుకంటే నా లక్ష్యంలో ఒకటి, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం పోవాలి. దాంతో 50% నా లక్ష్యం ఫుల్ఫిల్ అయింది. మాకు సమర్థవంతమైన ముఖ్యమంత్రి రావాలనుకున్నాం, వచ్చిండు. ఇక నా పవర్ కొరకు తను కేర్ తీసుకోగలుగుతాడు. నేను ఎందుకు ఇంత భరోసాగా ఉంటాను, చాలామంది మనోళ్ళు కూడా ఏదో మీడియాలలో దాకరాలకు అసంతృప్తి, మొన్న ఏదో మీటింగ్కి పోకపోతే ఏదో కంటోన్మెంట్ ఇట్లా అంటే అసలు ఆ సమస్యనే రాదు. ఇది చెప్పి నేను నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నాను, ఇట్లా కాదు అని. నేను ఒక రకంగా చెప్పాలంటే
మేము ఒక అన్నదమ్ముల బంధం మాదిరి మాది. పెద్దగా ఇప్పుడు తిరుపతి అన్న ఉంటాడు, కొండలన్న ఉంటాడు, కృష్ణారెడ్డి అని ఇట్లా చాలామంది తనకు సోదరులు ఉంటారు, తన సొంత వాళ్ళు ఉంటారు. అట్లా నేను వాళ్ళ ఇంట్లో ఉండకపోతే కానీ నేను అదే తరహా ఫీల్ అవుతుంటాను. 7 అన్నదమ్ములకి ఇంకో తమ్ముడు వచ్చినట్టే అనుకుంటా. కాబట్టి నాది ఏం చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకేం రాజకీయ అవకాశం ఇవ్వాలనుకోలేదు, దయాకర్కి రాజకీయ అవకాశం వద్దు అని అనుకుంటే చెప్పలేదు. ఓకే, నేను అందుకనే ఆ బాధ్యత ఆ భారం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మొన్న కూడా మీకు తెలియాల్సిన అవసరం ఏంటంటే కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ తుంగతుర్తి విషయంలో కూడా నేను అప్లికేషన్ ఇవ్వాలనే ఆలోచన లేదు నాకు యాక్చువల్గా. ఓకే, ఒకవేళ రేపు మీరు కోర్టు కేసు గెలిస్తే మళ్ళీ ఇప్పుడు కంపల్షన్లో ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎస్, కాబట్టి నువ్వు ప్రయత్నించు బెటర్ కదా అని చెప్పడం వల్ల నేను ప్రయత్నం చేశాను. లేకపోతే నేను తుంగతుర్తి అనేది కూడా మీకు లాస్ట్ మినిట్ వరకు బ్రేకింగ్స్ ఉండాల్సిన అవసరం ఉండకపోవు. తను దాంట్లో ఏంటిది మన సర్వేస్లలో లేకపోతే ఎవరు ఇష్టము ఎవరు వ్యతిరేకం ఇది అంతా పక్కన పెడితే తను అనుకున్న క్యాండిడేట్ని డిక్లేర్ చేసు. నేను ఎప్పుడు కూడా మీకు తెలవాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడు నేను టికెట్ పార్టీని బలవంతంగా అడిగి తీసుకోలే. ఓకే, నా అవసరం ఉందనుకున్నది సోనియా గాంధీ గారు ఆ రోజు మొట్టమొదటిసారి టికెట్ ఇచ్చింది, తీసేసినా మళ్ళీ ఇచ్చింది. అవును, రెండవసారి కూడా నేనేం ప్రయత్నం చేయలేదు వాస్తవానికి చెప్పాలంటే. ఉత్తమ్ గారు ఉండే అప్పుడు ప్రెసిడెంట్గా, వాళ్ళు ప్రొసీడింగ్స్ ఏంటి గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత మిగతా అభ్యర్థులను ఏది ప్రాబబుల్ లిస్ట్లో పెడతారు. ఆ క్రమంలో నన్ను నెంబర్ 1గా పెట్టిండు. తర్వాత వాళ్ళని పెట్టిన తర్వాత ఒక దశలో నాది లేదు, సెకండ్ టైం కూడా లేని క్రమంలో అప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ పిలిచి మీరు పోటీ చేస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నాక నేను పోటీ చేసిన నా పెర్ఫార్మెన్స్ ఏందో చూసిన. నాకు ఉన్న ఆర్థిక వనరుల మేరకు ఆల్మోస్ట్ ఆల్ గెలిచినా కూడా అది ఓడిపోయింది. ఇప్పటికి కూడా ఈ బుధవారం కూడా మళ్ళీ దానికి కోర్టు కేసులు మళ్ళీ వాదనలు ఉన్నాయి. నేను మెయిన్ అఫిడవిట్ నేను పెట్టిన తర్వాత చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా చేస్తాడు. అయితే థర్డ్ టైము అప్లికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు నీకు 18 నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు ఉంటాయి. అవును, కానీ నేను తుంగతుర్తికి ఎందుకు చేయాలంటే 2 సార్లు నేను పోటీ చేసిన కాబట్టి నేను అప్లై చేయాలి. అప్లై చేయలేదనుకో దాకరకు తుంగతుర్తి అవసరం లేదని అనే ఒక నెగిటివ్ పోతుంది కాబట్టి చేసిన. ఆ కంపారిజన్లో అయ్యా ఇక ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అది ఎంత టెంపో క్రియేట్ అయిందో ఇప్పటికీ టీవీకి అట్లా చూస్తూనే ఉంటారు చాలామంది, ఎక్కడైనా దయాకర్ పేరు వస్తుందా. అవును, బట్ నేను పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించే వ్యక్తిని తప్పితే నాకు కావాలని కొట్లాడే పరిస్థితి కూడా కాదు. ఇది ఇట్లనే మా రేవంత్ రెడ్డి గారితో కూడా మా రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటే నన్ను అటు వర్గం వేసింది కాబట్టి ఇట్లా. అందులో వాస్తవం ఏంటంటే ఉత్తమ్ గారితో అదే దీక్షతో పనిచేసిన, పొన్నాల గారితో మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, దయాకర్ ఎట్లా పనిచేసిన మీతో కలిసి, శ్రవణ్ నేనే ఒకరోజు దాసో శ్రవణ్ అన్న నేనే అసలు జాయినింగ్స్ మొట్టమొదటి ఎవరు కూడా రాకపోతుండే గాంధీ భవన్. ఓకే, ఆ పరిస్థితి ఉన్న తర్వాత ఉత్తమ్ గారు అప్పుడు కూడా మేమే మీడియా కానీ మిగతా అంశాల్లో కొంత చేసినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక మాకు శ్రమ తగ్గింది ఒకటి, తను చూసుకోగలడు. అందుకనే నేను రేవంత్ రెడ్డి గారిని బలంగా నేను సమర్థించినప్పుడు చాలామంది మిత్రులు ఏమన్నారంటే మరి వర్గంగా ఇట్లా సమస్య అవుతుంది, ఎట్లా నీకు ఇబ్బంది అవుతుంది